ఘనంగా విశాల్ గారు వచ్చారు కదా, ఏమంటున్నారు మరి ప్రేక్షకులందరూ తెలుసుకుందామా? మొబైల్ మజాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేనే ముందుగా మొదటి మాట, హరి సినిమా అనగానే యాక్షన్ ప్రియులు చాలా ఉత్సాహంగా ఉంటారు. సింగం సినిమాలతో ఆయన చూపించినటువంటి ప్రభావం అలాంటిది. మరి విశాల్ ఆయన చేసినటువంటి భరణి పూజ సినిమాలు కూడా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. మరి కొంచెం గ్యాప్ తర్వాత కాంబినేషన్ లో రత్నం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయన్నమాట. మరి ఏమనిపించింది ఫైనలీ సినిమా అంటే గనక, ఇక రెండో మాట కథలోకి వెళ్ళిపోతే, తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో సాగేటువంటి స్టోరీ. తనకున్నటువంటి ఒక టార్గెట్ కోసం అని చెప్పేసి హత్యలు చేయడానికైనా వెనకాడని రత్నం తాను మావయ్య అని పిలుచుకునేటువంటి ఎమ్మెల్యే పన్నీర్ స్వామి అండతో అప్పుడప్పుడు చట్టాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుంటూ పనులు చక్కబెట్టేస్తూ ఉంటాడు. పోలీసులకి సగం సమస్యను తగ్గించేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యేకి కుడిభుజం లాంటి రత్నం జీవితంలో కూడా ఎన్నో అల్లకల్లోలాలు. చిన్నప్పుడే తల్లేమో రంగనాయకి పోలీస్ స్టేషన్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అతని బాల్యం అంతా జైల్లోనే గడవడం, అలాంటి రత్నం జీవితంలోకి మల్లిక వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు జోడు చేసుకుంటాయి. తమిళనాడులోని తిరుత్తూరుని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు లింగం బ్రదర్స్. వాళ్లే మల్లికపై హత్యాయత్నం చేస్తారు. రత్నం కాపాడతాడు. మరి మల్లిక ఎవరు? లింగం బ్రదర్స్ చంపడానికి కారణం ఏమై ఉండొచ్చు? మల్లికను కాపాడేందుకు రత్నం ఏం చేశాడు? వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా సినిమా చూసి మనం తెలుసుకోవచ్చు. ఇక నెంబర్ 3 ఎలా ఉంది అంటే గనక, హరి సినిమా అంటేనే ఫక్త్ మాస్ కదా, ఆయన కాంబినేషన్ లోని కథ ఇది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. విశాల్ కూడా అలవాటైనటువంటి పాత్ర, రత్నంగా ఒదిగిపోయారు. తన మార్క్ ఫైటింగ్ సీన్స్ అన్ని కూడా భలే చేశారు. ఎమోషన్స్ బాగా పండించారు. ప్రియ భవానీ శంకర్ కి కథలో హీరోకి సమానమైనటువంటి క్యారెక్టర్ అన్నమాట. పాత్ర పరిచయమైనప్పటి నుంచి కూడా హీరోతో పాటే కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ కావాలి అనుకునేటువంటి ఒక అమ్మాయిగా చాలా బాగా నటించింది. సో కథలో మలుపులు, విశాల్ యాక్షన్ కోసం అయితే గనక సినిమా చూసేయచ్చు. స్టోరీ అయితే గనక ఎప్పుడు మనం చూసిందే రత్నం.